మున్సిపాలిటీ వాళ్ళు మేము పని చేస్తున్నాం. 4 రోజులు రాపోయాలుగా రోడ్లు ఎట్టబడినాయో. అవును, అంతే కదా. పీ ఎత్తుతున్నాం, పెంట ఎత్తుతున్నాము, వచ్చి ఎత్తుతున్నాము, అన్ని గల్లీస్ అంతా ఎత్తుతున్నాం. మాకు 1 రూపాయి జీతం పెరిగితే ఏమైంది? పెంచితే ఏమైంది? ఏనానా ఆయన చెప్పాడుగా, ఆయన ఎన్నికలకు ముందు నేను రాగానే ప్రతి వాళ్ళని కూడా జీతాలు పెంచుతాను వాళ్ళని. ఇంకా ఏది పెంచాడా? పెంచలేదు కదా. ఈ ఒక్క జీతంతో ఇంటి అద్దెలు కట్టుకోవాలా, పిల్లల ఫీజులు కట్టుకోవాలా, మరి నెల ఎంత తినాలా, మరి మా ఆటో ఛార్జీలకి ఎన్ని వస్తాయి? ఆయన ఇచ్చే 18,000కి ఇప్పుడు 21,000 చేశాడు. 2,000 పిఎఫ్కి వెళ్తున్నాయి. 19,000కి ఎన్ని వస్తాయా? గెలిచేదాకేమో ఒక రకంగా మాట్లాడాడు, గెలిచాకే ఒక రకంగా మాట్లాడతాడా? కాకపోతే మళ్ళీ మేము ప్రత్యామ్నాయం చూసుకుంటాం, మీరు వస్తారా అని కూడా అడుగుతున్నారు. మరి అవునండి, అట్టాగేనండి. అదే మేము చేసేవాళ్ళం. ఎన్నికలకు ముందు మాత్రమే ఇలాంటివన్నీ వస్తాయి. మీ మంత్రి గారు బొత్స సత్యనారాయణ గారు ఏమంటున్నారంటే, ఎన్నికలు కదా, ఎన్నికలు కాబట్టి ఇలాంటివన్నీ వస్తాయని అందుకే చేస్తున్నాంగా. ఇదిగో కానొస్తుందిగా రోడ్లు అమ్మటి చెత్త ఎత్తేది. ఇంకేది అదే ఆ మాటే. అదే మాకు జీతం పెంచాలి. 26,000 జీతం ఈ జీవి వచ్చి ఉంది. పోనీ 26 ఇగిపోతే 24 అని ఇవ్వమంటున్నాం. న్యాయంగా వాళ్ళు ఇచ్చిన హామీ ప్రకారంగా మరి వాళ్ళే పెంచారు కాబట్టి అన్నీ మొత్తం ఎన్ని వస్తాయి? అప్పుడు బియ్యం ఎంత? బియ్యం రేట్ ఎంత? 70 రూపాయలు కేజీ బియ్యం. ఇప్పుడు నాకు 4 పిల్లలు, నేను పోషించగలుగుతానా? జీతం పెంచితేనేగా నేను వీళ్ళందరూ పోషించేది. అది మున్సిపల్ కార్మికురాలుగా నువ్వు మాత్రం ఖచ్చితంగా జీతం పెంచాలా. అది అని అసలు ఈ 4.5 సంవత్సరాలు భవన నిర్మాణ కార్మికులు కానీ లేకపోతే రోజువారీ పనులు కానీ అసలు ఏంటి, ఎలా ఉంది? జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం నేను నేరుగా డబ్బులు అకౌంట్లో వేస్తున్నాను అంటున్నాడు. సంవత్సరానికి ఇచ్చే 10,000 15,000 సరిపోతాయా, లేకపోతే వీళ్ళు పెంచుకుంటా పోతున్న ధరల పరిస్థితి ఎలా ఉంది? మాకేమి ఇవ్వలేదండి ఇంతవరకు. జగన్మోహన్ రావు బిల్డింగ్ వర్కర్స్కి ఏమి ఇవ్వలా. అన్నవారికి అసలే మీ డబ్బులే ఇంకా పక్కదారి పట్టించే పరిస్థితి కదా. అది 4 కోట్లు ఓడిశారు కూడా, బోర్డులో 4 కోట్లు ఓడిశారు. ఇవరికి ఏదైనా చిన్న దెబ్బ తగిలితే ఎంతో కొంత ఇచ్చారు, అది కూడా లేదు. ఆడు పేదోడికి ఆడపిల్ల ప్రసవించింది అనుకో, ఆ పిల్లకి 20,000 ఇచ్చారు మేము. ఈయన వచ్చాక మాకు అవి కూడా తీసేశారు. నవరత్నాల్లో భాగంగా కలిపేశాను, మీకు నవరత్నాలు అన్ని నవరత్నాల పాడ అవి ఎక్కడ ఇచ్చారు? తలుపు గుద్ది నవరత్నాలు వేస్తామన్నారు. తలుపు గుద్ది ఉన్నది అది మందు పిచ్చి మందులు అమ్ముతున్నారు, తాగి చచ్చిపోతున్నారు కూడా. అటువంటి మందులు తెస్తున్నారు. మేము ఎక్కడ వేసామండి? కొందరు మాయ చేశారు కానీ ఓట్లు అన్నీ వేయలేము. 4.5 ఏళ్ళు ఫస్ట్ సరే వచ్చి ప్రభుత్వం వచ్చిన కొత్తలో అంటే ఎవరైనా వేయలేదులే అంటే నమ్ముతారు. 4.5 ఏళ్ళు అయినా ఇంకా మేము ఏం చేస్తాం? మా ఓట్లు వేయిపోయినా కానీ అక్కడ పడిపోయి ఉన్నాయి, వచ్చేసాయి. ఇంకో ఛాన్స్ ఇస్తే మా నాటోళ్ళు అందరం ఇవన్నీ అమ్ముకుంటారు. అసలు ఇక్కడ ఉండే పరిస్థితి లేదు, వాడమే ఇక్కడ ఉండే పరిస్థితే లేదు. ఇప్పటికే అయిపోయాం, చాలా అయిపోయి చాలా మంది వాచ్మెన్లుగా ఆటలుగా వెళ్ళిపోతున్నారు. మీ చేతి కింద కనీసం ఒక 20-30 మంది ఈ రోజున భవన నిర్మాణ కార్మికులు ఉండేవాళ్ళు. ఒక మేస్త్రిగా ఈరోజు సామాన్యుడు ఇల్లు కట్టుకునే పరిస్థితి లేదు. ఎందుకని? ఏది కొండ మీద ఎక్కడో 150 మెట్లు పైన చిన్న గది వేసుకుంటే వారు వచ్చి నువ్వు కట్టడానికి వెళ్ళలేదు, దీనికి ఫ్యాన్ కావాలన్నాడు. కింద బిల్డింగ్లకే ఫ్యాన్ లేదు. కూలోడాడు, రోజు కూలోడు. ఎక్కడ ఇచ్చారండి? ఎవరు కట్టించుకోలే. సిమెంట్ కట్టించుకోలేరు ఇవాళ ఎవరు. ఉన్నోడే కానీ లేనోడు కూడా కట్టించుకోలేరు.